హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రేయాన్ షెడ్యూల్ టిప్స్. మన సక్సెస్ స్టోరీస్లో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా స్కూల్ ఆఫ్ స్టేట్ ఎస్ఏ సోషల్ 9th ర్యాంకర్ అయినటువంటి రాజేందర్ సార్ మనతో పాటు ఉన్నారు. మరి అతని గురించినటువంటి చదివిన విధానము మరియు అతని యొక్క స్ట్రాటజీ టిప్స్ను మనకు అందివ్వబోతున్నారు. మీకు ఈ రాజేందర్ సార్ను ఈరోజు పరిచయం చేయబోతున్నాను. నమస్తే సార్. నమస్తే సార్. హలో. చెప్పండి సార్, మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఏంటి? సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. నా ప్రాపర్ వచ్చేసి తిరుమలాపూర్ విలేజ్, షాబాద్ మండల్. సో మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో నేను ఉండేది చెవెలలో ఉంటాను ప్రస్తుతానికి. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్. ఫ్యామిలీ డీటెయిల్స్ అంటే నాన్న లేడు సార్. 2010లో ఒక రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోవడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచే నా లైఫ్ కొంచెం టర్న్ అయిందని అనుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా కూడా ఒక తల్లిదండ్రుల సమక్షంలో పెరిగినటువంటి నేను ఆ తర్వాత కొన్ని కుటుంబ బాధ్యతలు కూడా పైన పడడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఈ నా సక్సెస్కు ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ అనుకుంటాను నేను, ఒక మోటివ్ అన్నమాట. సో ప్రస్తుతానికి అమ్మ ఉంది, మేము ముగ్గురం, ఒక అక్క, నేను, ఒక చెల్లెలు. వాళ్ళ మ్యారేజెస్ అయిపోయింది? వాళ్ళ మ్యారేజ్ అప్పటికి అయిపోయింది సార్. ఇంకా 2017లో నా మ్యారేజ్ అయింది. అయిన తర్వాత కూడా ప్రిపరేషన్ ఎక్కడ ఆపొద్దు, సో నాకంటూ గుర్తింపు ఉండాలి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అని చెప్పేసి నేను నా ప్రిపరేషన్ని ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా కొనసాగించడం జరిగింది. చాలా మంది పెళ్ళైన తర్వాత చదవలేరు అని ఒక అపోహ ఉంటుంది కదా సార్, మరి మీరెలా కొనసాగించారు? సో అంటారు సార్, యాక్చువల్గా జనరల్గా వివాహం విద్యానాశనం అని అంటారు. కాకపోతే అది ఎప్పుడు ఆ నానుడు ఎప్పుడు ఉండిందో నాకు తెలియదు. బట్ ఒక ఏదైనా సాధించాలని అనే తపన కానీ ఒక ఇన్స్పిరేషన్ మనకు ఉన్నట్టయితే పెళ్ళి కానీ ఏది కానీ అడ్డంకి రాదని నేను అనుకుంటా. అఫ్ కోర్స్ మా వైఫ్ కూడా నా ప్రిపరేషన్లో భాగంగా చాలా సహకరించింది. ఎందుకంటే నా పిల్లలు అప్పటికి నాకు ఇద్దరు పాపలు కాబట్టి వాళ్ళని చూసుకునే క్రమము, సో మాకు అన్నిటికీ అందరికి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, తను అన్ని చూసుకుంది కాబట్టి ఒక విధంగా నాకు ఈ ఫ్రీ టైం, ఈ లీజర్ టైం అనేది దొరికిందని నేను భావిస్తాను. సో అది సార్ నా ఫ్యామిలీ. మీ వైఫ్ కూడా బాగా సహకరించారు అయితే? చాలా చక్కగా సహకరించారు సార్. ఎందుకంటే ఇప్పుడు తను సహకరించకపోతే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండకుంది కదా. కాబట్టి తన సహకారం అనేది కూడా నాకు చాలా బాగా లభించింది. తను కూడా బీఎస్సీ బీఎడ్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కోసం కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఎడ్యుకేషన్ అంతే కదా సార్, గవర్నమెంట్ లేకపోతే ప్రైవేటా? అది మొత్తం గవర్నమెంట్ స్కూలే సార్. సో ఫస్ట్ టు 5th వరకు మా ఓన్ విలేజ్లో ప్రైమరీ స్కూల్ తిరుమలాపూర్లో, తర్వాత 6th to 10th షాబాద్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో, తర్వాత ఇంటర్మీడియట్ చెవెళ్ళ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ వచ్చేసి షాద్నగర్, అదొకటే ప్రైవేట్లో చేసిన. డిగ్రీ ఒకటి ప్రైవేట్లో చేసిన. మీ లాస్ట్ డిగ్రీనా క్వాలిఫికేషన్? లేదు సార్, నాది ఎంఏ పొలిటికల్ సైన్స్, నా మాస్టర్ డిగ్రీ కూడా ఉంది. సో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్లో చేసినాను. తర్వాత యూనివర్సిటీ క్యాంపస్లో పొలిటికల్ సైన్స్లో నేను టాపర్ని, యూనివర్సిటీ టాపర్ని. అదే గోల్డ్ మెడల్ అని అన్నారు, అది నిజమే? అవును సార్, గోల్డ్ మెడల్. నేను 2015లో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆ పర్టికులర్ నా డిపార్ట్మెంట్లో నేను టాపర్ని. సో నేను ఫస్ట్ విత్ డిస్టింక్షన్లో పాస్ అయినాను కాబట్టి. సో సెకండ్ కాన్వికేషన్, యూనివర్సిటీ వాళ్ళు ప్రతి 2 years కానీ 3 years కానీ ఒకసారి కాన్వికేషన్ నిర్వహిస్తారు. సెకండ్ కాన్వికేషన్లో 2019లో నాకు గోల్డ్ మెడల్ అవార్డు ప్రకటించడం జరిగింది. మరి ఇది ప్రిపరేషన్ మీరు ఎక్కడ చేశారు సార్? అంటే ఇదే జాబ్ ఫస్ట్, ఇంతకుముందు ఏదైనా జాబ్ చేశారా? లేదు సార్, ఇంతకుముందు ఏం జాబ్ చేయలేను. అయితే 2017 వరకు నార్మల్గా విద్యా వాలంటీర్గా వర్క్ చేసినాను. ఎక్కడ సార్? రేగడి దోస్వాడ, పక్క విలేజ్, మా ఊరికి నియర్ బై విలేజ్. అక్కడ నేను విద్యా వాలంటీర్గా చేసినాను. ఆ విద్యా వాలంటీర్లో కూడాను మా మండలికి సంబంధించి ఫస్ట్ టాప్ 1లో నేనే ఉంటే. మార్క్స్ బేస్డ్ ఇచ్చారు కదా? మార్క్స్ బేస్డ్ ఇచ్చారు, అకాడమిక్ మార్క్స్ బేస్డ్ ఇచ్చారు. సో అప్పుడు నేను ఫస్ట్ వచ్చి ఆ రేగడి దోస్వాడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అదే ఇయర్లో 2018లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అవును, 17 అక్టోబర్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ డిఎస్సి. సో ఆ డిఎస్సికి చదివినా, బట్ ఇంకా జాబ్ పొందేంతగా చదవలేదని నేను అనుకున్న తర్వాత. అంటే ఆల్రెడీ మీరు వివిగా చేస్తుంటేనే చదివారా? అవును సార్, అయితే వివి చేసుకుంటూనే చదివినా కాబట్టి నాకు ఆ జాబ్ మిస్ అయిందని ఫీల్ అవుతుంది ఇప్పటికి. ఎందుకంటే ఒక 2-3 months నేను ప్రాపర్గా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తుంటే
నేను అప్పుడే జాబ్ వస్తుంది యాక్చువల్గా. అసలు బీబీగా అసలు ఆపకుండానే చదివారు అట్లనే ఒక 2-3 మంత్స్ కూడా గ్యాప్ లేదు తీసుకోలేదు సార్, ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలి నేను. సో జూలైలో జాయిన్ అయినాం మేము విద్యా వాలంటీర్గా. సో మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చింది కదా. అవును. సో అక్టోబర్ నోటిఫికేషన్ అంతకుముందు నుంచే నార్మల్ ప్రిపరేషన్ ఇంటికాడ అక్కడక్కడ కొనసాగిస్తూ ఉన్నాను. సో మనం బోధించే సబ్జెక్టే కదా అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇంకా మార్చి 3rd కా 4th కి అయింది అప్పట్లో 18లో. సో అయ్యింది, ఇంకా అట్లాగే అటెంప్ట్ చేసిన. బట్ జాబ్ వస్తుంది అంతా జస్ట్ 2 మార్క్స్ తర్వాత పాయింట్స్లో మిస్ అయింది నాకు. సో అదే ఈ సంవత్సరంలో గురుకులాస్ కూడా ఉండే కదా. అవును, గురుకులాస్ కూడా ఉండే. గురుకుల టీజీటీ అండ్ పీజీటీ కూడాను రాసిన. మంచి మార్క్స్ వచ్చినాయి. తర్వాత 1:2 సెలెక్ట్ అయినాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయింది. బట్ ఫైనల్ రిజల్ట్ లో నాకు మిస్ అయింది రెండు కూడా. గురుకుల మిస్ అయింది, డిఎస్సి కూడా మిస్ అయింది. 2018 లోనే రెండు మిస్ అయింది. అప్పటి నుంచి మరి ప్రిపరేషన్ లో ఉన్నారా? మధ్యలో ఏదన్నా కామన్ గా వర్క్ చేయడం కానీ అట్లా ఏమన్నా? సో ఏం లేదు సార్, యాక్చువల్ గా వర్క్ అంటూ ఏం చేయలేదు. నార్మల్ గా మాకున్న వ్యవసాయ పనులు అవి యాజ్ యూజువల్ గా చేసుకుంటున్నాం. ఇంటికాడ ఉన్నా కాబట్టి అట్లా చేస్తున్నాం. బట్ ఏమైందంటే ఇంకా డిఎస్సి మిస్ అయిన తర్వాత వ్యక్తిగతంగా నాకు చాలా ఆలోచనలు పడిపోయింది. సో ఎందుకు మనం ఇంత క్వాలిఫికేషన్స్ ఉండి జస్ట్ ప్రిపరేషన్ ఎగ్జామ్ మూమెంట్లో ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా చిన్న మిస్టేక్ వల్లనే మిస్ అయింది కదా అని నాకు కొంచెం రియలైజేషన్ అయ్యింది. కొంచెం చేతులారా చేసుకున్నా అనే ఆలోచన మీకు అలాంటిది జరిగింది. జరిగిన తర్వాత ఇంకా సేమ్ నాతో పాటు గురుకుల మిస్ అయిన కామన్ ఫ్రెండ్ ఉండే కదా నిజామాబాద్. సో తన పేరు లక్ష్మణ్. సో మేము ఏం చేసినామంటే ఇంకా గురుకులాస్ కూడా మిస్ అయినాయి, డిఎస్సి మిస్ అయింది. మనం ఇంకా వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్లో సీరియస్ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండాలి, లేదంటే మళ్ళీ మనం ఇట్లా రిగ్రెట్ అయ్యే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి మేము అనుకున్నాం ఇద్దరం. అనుకున్న తర్వాత తనకు ఒక కామన్ ఫ్రెండ్ అయినటువంటి తన సీనియర్ అయినటువంటి ఒక సార్ ఉండే. సో ఆ సార్ పర్మిషన్తోనే సార్ పేరు రివీల్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా తను నరేష్ సార్. తను 2012 డిఎస్సిలో రంగారెడ్డి జిల్లా టాపర్. 12 డిఎస్సి డిస్ట్రిక్ట్ టాపర్. సో తను అక్కడ వర్క్ చేస్తుంటే మేము కూడా తను ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్ళి చదువుకుందామని చెప్పేసి. ఎక్కడ వర్క్ చేస్తారు? సో తను ఇబ్రహీంపట్నం మండలంలో వర్క్ చేస్తుండే. సో సార్ ఉన్నటువంటి రూమ్ లోకి మేము వెళ్ళినాం ఇంకా. సో నిజంగా చెప్పాలంటే ఒక విధంగా ఈ రోజు ఈ సక్సెస్ రావడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నా ఫ్రెండ్ లక్ష్మణ్ అని, ఆ తర్వాత ఆ లక్ష్మణ్ పరిచయం చేసిన నరేష్ సార్. సో అఫ్ కోర్స్ నేను నరేష్ సార్ అంటే మీ నరేష్ సార్ అనేటతను లక్ష్మణ్ సార్ కి పరిచయం. నాకు లక్ష్మణ్ సార్ వల్ల నరేష్ సార్ మీకు పరిచయం పరిచయం అయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసినాం ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం ఇక్కడ రూమ్ లో ఇబ్రహీంపట్నం రూమ్ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. 2019 నుంచి దాదాపు ఒక 9 months చాలా సీరియస్ ప్రిపరేషన్. ఎట్లా అంటే ఒక యజ్ఞం లాగానే స్టార్ట్ చేసినాం. మళ్ళీ గురుకుల అప్పట్లో గురుకుల పడతాయని చెప్పి హోప్స్ ఉండే. డిఎస్సి అంటే కొంచెం ఎట్లా లేట్ అవుతుంది అని చెప్పేసి. సో ఆ గురుకులకి చాలా సీరియస్ ప్రిపరేషన్ చేసినాం దాదాపు 9 months. సో చేసిన తర్వాత ఒక సబ్జెక్ట్ మీద కంటెంట్ మీద ఒక అవగాహన వచ్చింది పూర్తి స్థాయిలో. సో అప్పుడే ఎగ్జామ్ అయినా కూడా మేము చాలా బాగా గెట్ ఆన్ అవుతుంటాం. కంపల్సరీ అప్పుడే జాబ్ వచ్చేది. బట్ అన్ఫార్చునేట్లీ మనకు కరోనా వచ్చింది. సో 2020లో కరోనా వచ్చింది కాబట్టి దాంతో అందరం ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చేసి 2020 to 22 వరకు సో ఇక ఇంటి పట్టునే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటి పట్టునే ఉండిపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఈ 2022 డిసెంబర్లో అనుకుంటా ఈ నోటిఫికేషన్ల క్రమం అనేది మళ్ళీ మొదలైంది. సో మొదలైన తర్వాత మళ్ళీ కూడా మనము ఈ గ్యాప్ ను మళ్ళీ కవర్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసినాం. 22 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. 2022 డిసెంబర్ నుంచి సీరియస్ ప్రిపరేషన్. సెకండ్ ప్రిపరేషన్ సో అంతకంటే ముందు ఏం చేసినామంటే ఆ నోట్స్ ఎప్పుడైతే అక్కడ రూమ్ లో ఉండి చదువుకున్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ కానీ రివైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసినాం. అంటే మీరు బుక్స్ చదువుకుంటేనే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారా? అవును సార్. అయితే ఈ నోట్స్ ప్రిపరేషన్ కూడా ఈ స్ట్రాటజీని కూడా సార్ చెప్పినటువంటి మెథడ్ నే ఫాలో అయింది మేము యాక్చువల్ గా. సో ఒక ఫార్ములా చెప్పింది, ఇట్లా ఉండాలి, ఇట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఈ విధంగా చదువుకోవాలని చెప్పేసిండు. సో అప్పటి నుంచి మేము ఆ నోట్స్ యాక్చువల్ గా అది ఇంగ్లీష్ మీడియంలో రాసుకున్నాం. గురుకుల కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఎన్సీఆర్టీ బుక్స్ కానీ మా స్కూల్ బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో రాసుకున్నాం. బట్ డిఎస్సికి ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ సార్ చెప్పినటువంటి అదే ప్రొసీజర్ ను తెలుగు నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేసినాను. ఇప్పుడు డిఎస్సి అంటే సిలబస్ చాలా హెవీ ఉంటుంది. డిఎస్సి అయినా గురుకుల అయినా చాలా బుక్స్ చదవాల్సి ఉంటుంది. మరి అన్ని బుక్స్ నుంచి నోట్స్ సేకరించడానికి మీకు టైం సరిపోయిందా? అంత టైం సరిపోయిందా అంటే యాక్చువల్ గా సార్ మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. సైకాలజీలో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది.
పిల్లవాడు తను పెరుగుతున్న క్రమంలో తను వేళ్ళు కానీ తన పిడికిలు కానీ ఇట్లా ఒక సిస్టమేటిక్ గా రావడానికి అతను చాలా సమయం పడుతుంది. లోపలనే అనేక సార్లు తను అవయవాలను కదిలించుకొని ఒక వస్తువుని పట్టుకోవడానికి మనకు బయటికి పట్టుకున్నప్పుడే కనిపిస్తుంది, కానీ ఆ పట్టుకోకంటే ముందు అతను చాలా ప్రక్రియలు చేసి ఉంటాడు అన్నమాట. అట్లా మేమేం చేసినాం అంటే ఇప్పుడు డిఎస్సి నోట్స్ ఇన్స్టెంట్ ఇంత ఇప్పుడు ఉన్నటువంటి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది యాక్చువల్గా. మీరు నమ్ముతారా, అందరూ కరోనా సమయంలో అందరూ అక్కడక్కడ ఇబ్బందులు పడి రకరకాల కొంతమంది వేరే వేరే వంటలు అవి చేసుకుని తింటూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో నేను ఏం చేసిన వ్యక్తిగతంగా అంటే ఇంట్లో కూర్చొని నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. అంటే కరోనాలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటే నేను నా నోట్స్ ప్రిపరేషన్ లో ఉన్నా. సిలబస్ హెవీ కాబట్టి నోట్స్ షార్ట్ నోట్స్ రాసుకున్నారు. షార్ట్ నోట్స్ కూడా సార్ యాక్చువల్ గా కంప్లీట్ నోట్స్ అది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ నోట్స్ అంటే ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి ప్రతి లెసన్ నుంచి ప్రతి పేరాగ్రాఫ్ లో క్వశ్చన్ మనమే తయారు చేసుకుంటే ఆన్సర్ మనమే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అంతే. ఇట్లా పేరాగ్రాఫ్ వైజ్ అట్లా కాకుండా ప్రతి ఒక సెంటెన్స్ లో క్వశ్చన్ ఫామ్ చేసుకోవాలి, దానికి ఆన్సర్ పెట్టుకోవాలి మనం. మీరు ఇప్పుడు సెకండ్ ప్రిపరేషన్ 2022 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసినామని అంటారు. అప్పటి వరకు మీ నోట్స్ ప్రిపరేషన్ అయిపోయిందా? మొత్తం సిలబస్ మొత్తం చదివేసి మొత్తం అయిపోయింది. అయితే బేసిక్ గా మనకు 2018 డిఎస్సి సిలబస్ ఎంత అయితే ఉందో దాని ప్రకారం 6 నుంచి 10, 12 తరగతుల వరకు ఆ బుక్స్ చదివి మొత్తం కూడా ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. సో నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏం చేసినాము, జనరల్ గా నేను నోట్స్ అంటే మామూలు బైక్ నోట్స్ కాకుండా స్పైరల్ బైండింగ్ నోట్స్ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఒక లెసన్ అయిపోయిన తర్వాత దానికి ఒక 10 పేజీలు 15 పేజీలు వదిలిపెట్టేసుకొని మళ్ళీ ఇంకో లెసన్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే మళ్ళీ చదివినప్పుడు కొత్త అంశాలు ఏమైనా వస్తాయి, లేకపోతే బుక్స్ కొంచెం సిలబస్ మారు ఉంటుంది, ఇంకేమైనా కొత్త న్యూ పాయింట్స్ యాడ్ అయితే దాన్ని మనం అందులో పెట్టుకోవడానికి ఒక అట్లా పేజీలు వదిలిపెట్టుకొని రాసేసుకున్నాం. ఆ వదిలిపెట్టుకున్నటువంటి పేజీలలో మళ్ళీ 2022 డిసెంబర్ నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేసినాం కదా, మళ్ళీ బుక్స్ చదువుతున్నప్పుడు మనకి కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి స్కూల్ బుక్స్ చదువుతున్నప్పుడు చదివిన ప్రతిసారి కూడా కొత్త అంశం మనకు కనిపిస్తుంది. మనకు అది అంతకుముందు స్కిప్ అయిపోయిన అంశం మళ్ళీ కంపల్సరీ నార్మల్ గా ఇది వదిలేద్దాము అనుకున్న అంశం అనేది మళ్ళీ ఇంపార్టెంట్ అనిపించి మళ్ళీ ఆ మిగిలిన పేజీలలో రాసుకున్నాం అనమాట. అట్లా మీరు నమ్ముతారా, నేను 3 సార్లు రివైజ్ చేసుకున్నాను నోట్స్. అప్పుడు ఒకసారి చేసుకున్నా, మళ్ళీ ఈ డిఎస్సి ప్రిపరేషన్ లో ఈ 1.5 year 2 years లో భాగంగా మళ్ళీ ఎప్పుడు చదివినా అప్పుడు మళ్ళీ 2 times రివైజ్ అయింది నా నోట్స్. సో అందుకని అట్లా ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రమము నాకు చాలా ఉపయోగపడింది. మీరు అంతకుముందు గురుకుల జాబ్ వచ్చింది అన్నట్టు విన్నాను, నిజమేనా? అది గురుకుల చేశారు? అవును సార్. ఏమైందంటే నేను అప్పుడే ఈ నోటిఫికేషన్ అనేది 1 by 1 వస్తున్నాయి కదా, సో గురుకుల కూడా అప్లై చేద్దాం, ఆల్రెడీ నేను ఇంతకు ముందు చేసుకున్న ప్రిపరేషన్ ఉంది కదా, సో అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి గురుకుల కూడా అప్లై చేసిన. అదే టీజీటీ ఓన్లీ టీజీటీ మాత్రమే అప్లై చేసిన, ఎందుకంటే పీజీటీ కానీ జేఎల్ కానీ నా పర్టికులర్ సబ్జెక్ట్ లో పోస్టులు తక్కువ ఉండే. మన జోన్ లో నా 6th జోన్ వస్తుంది, తక్కువనే కాబట్టి అన్ని అప్లై చేయడం కంటే ఒకటి ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి దాన్ని అప్లై చేద్దాం అని చెప్పేసి టీజీటీ సోషల్ అప్లై చేసిన. చేసిన తర్వాత దానికి నార్మల్ ప్రిపరేషన్ టైమే కేటాయించిన. బట్ డిఎస్సిఆర్ మన జనరల్ జేఎల్ కోసం ఎక్కువ ప్రిపరేషన్ అది సీరియస్ ఉంటుండే. సో లాస్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరిలో గురుకుల రిజల్ట్స్ వచ్చింది. నాకు సెలెక్ట్ అయినట్టు వచ్చేసింది. ఆ తర్వాత కూడా ఈ ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు పోస్టింగ్లు ఇవ్వలేదు. సో మన దగ్గర ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎలక్షన్ కోర్ ఉంది కాబట్టి ఇవ్వకుండా కూడా మేము అట్లాగే వెయిట్ చేసి ఈ డిఎస్సి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. గురుకుల జాబ్ వచ్చినా డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఎక్కడ స్టాప్ చేయలేదు. సో డిఎస్సి ఎగ్జామ్ ఆగస్టు 1st కి జరిగింది. సో డిఎస్సి ఎగ్జామ్ రాసిన మరుసటి రోజే ఆగస్టు 2nd రోజు వెళ్ళి గురుకుల జాయిన్ అయింది. సో అట్లా ఆగస్టు సెప్టెంబర్ గురుకులలో వర్క్ చేసిన. ఎంజేపీటీ బీసీ వెల్ఫేర్ లో వచ్చింది నాకు, మియాపూర్ బాయ్ సెలెక్ట్ అయినా. సో ఇంకా తర్వాత ఈ 2 months తర్వాత మళ్ళీ డిఎస్సి సెలక్షన్ ప్రాసెస్ జరిగింది. సో దానికి రిజైన్ చేసేసి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ గా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. గురుకుల నుంచి ఈ స్కూల్ అసిస్టెంట్ మామూలు ఈ స్కూల్లోకి రావడానికి రీజన్ ఏమన్నా ఉందా? మీరు ఎందుకు ఇటువైపు కోరుకున్నారు? గురుకుల కూడా బాగానే ఉంటది కదా. రీజన్ ఏమన్నా ఉందంటే ఇక్కడ సెలెక్ట్ అయినా సార్, అదే రీజన్ అనుకోవాలి. ఎందుకంటే డిఎస్సి కూడా సెలెక్ట్ అయినా కాబట్టి అదొక నాకు ఆప్షన్. ఇప్పుడు 2 కూడా సేమ్ బేసిక్ అయినప్పటికీ కూడాను సో విధుల పరంగా చూసుకుంటే కొంతవరకు కొంత సడలింపు ఉంటుంది. ఓకే, అయితే టీచింగ్ స్ట్రాటజీ కానీ టీచింగ్ విధానం కానీ 2 కూడా సేమ్. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం, అక్కడ ఇంగ్లీష్ మీడియం. కాకపోతే కేవలము సమయపాలన కొన్ని విధానాల వల్ల సో 2 బేసిక్ సేమ్ కాబట్టి నేను ఆటోమేటిక్గా జెడ్పీ స్కూల్ కి షిఫ్ట్ కావడం జరిగింది. ఇప్పుడు మరి డిఎస్సిలో 9th ర్యాంక్ వచ్చింది మీకు. 9th ర్యాంక్ రంగారెడ్డి జిల్లాలో 9th ర్యాంక్.
ఎక్కడ తీసుకున్నారు సార్ పోస్టింగ్? ఎక్కడ తీసుకున్నారు? సో నేను చెవెల్ల మండల్ జెడ్పీహెచ్ చన్వల్లి సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ మీ అప్పుడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అంటేనే చాలా ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు, ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ కాంపిటీషన్లో కూడా 9th ర్యాంక్ రావడం గ్రేట్, దానికి కంగ్రాచులేషన్స్ కూడా మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చన్వెల్లిలో చేస్తున్నారా ప్రస్తుతం? అవును సార్, చన్వల్లి చెవెల్ల దగ్గర చెవెల్ల మండలే. ఎనీ రీజన్స్ పర్టికులర్? మరి మీరు ఎక్కడ దోస్తాడో అక్కడ కూడా ఉన్నాయి కదా, అక్కడ తీసుకెళ్ళకపోయారా? అక్కడ లేకుండా ఖాళీ? సో మనకు టోటల్గా 27 వేకెన్సీస్ ఉండే సార్ మన రంగారెడ్డి జిల్లాలో. సో దట్టు చెవెలలో కూడా ఒక 3 or 4 వేకెన్సీస్ ఉండే, మా షాబాద్ మండల్ 2 వేకెన్సీస్ ఉండే. సో యాక్చువల్గా నాకు నియర్ బై రేగడ్ దోస్వాడ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను, బట్ నేను ఉండేది నా నివాసం వచ్చేసి చేవెళ్ళలో, కాబట్టి నాకు కొంచెం నియర్ బై డిస్టెన్స్ ఉన్నటువంటి విలేజ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకొని చన్వెల్ తీసుకోవడం జరిగింది. స్టాఫ్ అంతా కోఆపరేటివ్ అట్లా బాగానే ఉంది? సో చాలా బాగుంది సార్ చన్వల్లి స్కూల్లో. మా ఓవరాల్ స్టాఫ్ కానీ హెచ్ఎం సార్ గారు కానీ చాలా బాగున్నారు, మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు పిల్లలకు ఎంత అందివ్వాలో ఎడ్యుకేషన్ అంత అందివ్వండి, మీకు మీ సబ్జెక్టు విషయంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని చెప్పేసి మాకు డే 1 నుంచి చెప్పడం జరిగింది. అందుకోసం మేము వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీకు ఎవరు సార్ ఇన్స్పిరేషన్ ఈ టీచింగ్ ఫీల్డ్లోకి రావడానికి? ముఖ్యంగా మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? సో మనకు ఏ ఫీల్డ్లోకి రావడానికైనా సరే ఇన్స్పిరేషన్ అనేది ఒక స్టేజ్లో ఒకరు ఉంటారు సార్ యాక్చువల్గా. సో మనకు స్కూల్ టైంలో ఒక సార్ ఉంటాడు, తర్వాత ఇంటర్ స్టేజ్లో లేకపోతే డిగ్రీ స్టేజ్లో పీజీ స్థాయిలో కూడా ఒక్కొక్క లెవెల్లో ఒకరు ఉంటారు అనమాట. సో నాకు అందరికంటే టీచింగ్ ఫీల్డ్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే నా బీఎడ్ చేస్తున్నప్పుడు మా ప్రిన్సిపల్ సార్. సో అఫ్ కోర్స్ అతని పర్మిషన్తోనే అతని పేరు కూడా రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ పేరు షేక్ ఉమర్ ఫరూక్. సో బీఎడ్లో నేను 100 మంది విద్యార్థులు ఉన్నటువంటి సమయంలో దాదాపు 80 మంది రెగ్యులర్గా వస్తుంటారు. ఆ 80 మందిలో అందరికంటే ఫస్ట్ రెగ్యులర్ నేను సార్. సో నేను బీఎడ్ చెవెలకాడ చేసిన వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అప్పటి నుంచి టీచింగ్ ప్రొఫెషన్ పైన కానీ టీచింగ్ విధానం పైన నాకు ఒక ప్యాషనేట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. సో అతను చెప్పిన విధానము, సమాజంలో టీచర్కు ఉన్నటువంటి గౌరవం, అవన్నీ కూడా నాకు చాలా ఇన్స్పైర్ చేసినాయి. బట్ ఇంకా సార్ని కలుద్దామని కూడా ఉంది, బట్ అతని వల్లనే నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో మా నరేష్ సార్, ఇందాక చెప్పినటువంటి సార్. సో సార్తో కూడా నేను చాలా ఇన్స్పైర్ కావడం జరిగింది. బికాస్ సార్ వచ్చేసి 2012 డిఎస్లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ర్యాంకర్ అండ్ స్టేట్ సెకండ్ ర్యాంకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. తర్వాత 2016 తెలంగాణ ఫస్ట్ గ్రూప్ 2లో స్టేట్ టాపర్. సో ఆ సార్కి గ్రూప్ 2 కూడా వచ్చింది. గ్రూప్ 2 కూడా వచ్చింది సార్. సో ఆ సార్ వల్ల కూడా నేను చాలా ఇన్స్పైర్ అయినాను. సార్ యొక్క టైం టేబుల్ చదివే విధానం, సమాజంలో మెలిగే విధానం, చాలా విషయాలు సార్ నుంచి నేర్చుకోవడం జరిగింది. జాబ్ వచ్చాక కలిసారా మీ నరేష్ సార్? కలవలేదు సార్, యాక్చువల్గా కలవాలని ఉంది, సార్ను కూడా ఫెలిసిటేట్ చేయాలని ఉంది. నేను మా మిత్రుడు లక్ష్మణ్ కూడా ఇద్దరిని కలుద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా కలుస్తాను. మరి మీ గురువు గారి లాగానే మీరు కూడా ఫ్యూచర్ లో గ్రూప్ 2 వైపు గ్రూప్ 1 వైపు పోయే అవకాశాలు ఉన్నాయా? ఇక్కడతోనే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి? ఇట్లా మీరు ఏమనుకుంటున్నారు? గ్రూప్ 2 సర్వీసెస్ లాంటివి అయితే పెద్దగా ఆసక్తి ఏం లేదు సార్. కాకపోతే నాకు టీచింగ్ పైనే ఎక్కువ ప్యాషన్, టీచింగ్ ఫీల్డ్ లోనే ఉండాలనుకుంటున్నా. బట్ నాకు ఎంఏ పొలిటికల్ సైన్స్ లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ క్వాలిఫై ఉన్నా కాబట్టి సెట్ క్వాలిఫై ఉన్నా కాబట్టి నేను డిఎల్ కి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గానీ ఎలిజిబుల్ కాబట్టి ఆ దిశగా నా ప్రయత్నం కొనసాగిద్దామని ప్రస్తుతం అనుకుంటున్నాను. మీ లక్ష్యం డిఎల్ గానీ లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్? అవును సార్, అది సాధించడం మీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అవును సార్, ఖచ్చితంగా. అయితే మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ అంటే చాలా ఆల్రెడీ ప్రమోషన్లో వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం ఎగ్జిట్తో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏ నోటిఫికేషన్ అయినా సరే కొంచెం తక్కువనే ఉంటాయి. తక్కువ ఉండేసరికి అభ్యర్థులు ఏమైందంటే అరే 10 ఉన్నాయి కదా 15 ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు అప్లికేషన్ చేసే దశలో వెనకడుగు వేస్తుంటారు. వాళ్ళకు మీరేం చెప్తారు సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఏం చెప్పాను సార్, ఎందుకంటే మనం చెప్తేనే ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారని నేను అనుకోను. బికాస్ నేను ఎట్లా ప్రిపేర్ అయినా, నేను ఉపయోగించిన ఫార్ములా ఏంది అది అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ ఉద్యోగానికి అయితే మనము ఎంచుకున్నామో అది గుర్తుండాలి. మనం దాన్ని ఫస్ట్ మనము ఒక నిర్ణయానికి రావాలి, అది స్కూల్ అసిస్టెంటా, ఎస్జీటా, లేకపోతే ఇతర ఇంకా వేరే ఏవైనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ఫోకస్ ఉండి దానికి సంబంధించిన సిలబస్ మనం పర్టికులర్ తెలుసుకోవాలి పూర్తిగా. నేను నా ప్రిపరేషన్ టైంలో కూడా సిలబస్ను నేను బుక్ ఎన్నిసార్లు చదివినా సిలబస్ అన్నిసార్లు చదివినా. ఎందుకంటే ఆ సిలబస్ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని రెగ్యులర్గా నేను చూస్తుంటేదాన్ని.
చూడడం వల్ల ఏమవుతుందంటే ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్స్ మనకు కవర్ అవుతున్నాయి, ఈ సిలబస్లో ఏమి ఇచ్చారు, ఈ టాపిక్స్ బుక్స్లో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి నేను రెగ్యులర్గా చూసేవాడిని. సో ఆ విధంగా సిలబస్ పైన పూర్తి పట్టు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ప్రిపరేషన్ అయ్యే విధానం కూడా ఇంపార్టెంట్. అంటే విధానం అంటే ఏ టైంలో ఏది చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఏది చదవాలి, ఆఫ్టర్నూన్ ఏది చదవాలి, ఈవినింగ్ ఏది చదవాలి, నైట్ ఏది చదవాలి అని చెప్పేసి. సో నేను నా టైం టేబుల్లో భాగంగా హార్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్కువగా పర్స్పెక్టివ్ లాంటివి కొంతవరకు అంత సాధారణంగా అర్థమయ్యే విషయం కాదు కాబట్టి ఆ పర్స్పెక్టివ్, తర్వాత మెథడాలజీ, మెథడ్స్ కూడా కొంచెం కాబట్టి ఆ పర్స్పెక్టివ్ అండ్ మెథడాలజీ అనేది ఎర్లీ మార్నింగ్ కూడా చదువుతుంది. ఆ తర్వాత మా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కంటెంట్ చదువుతున్నాం. సో ఆ కంటెంట్ చదివిన తర్వాత సమ్ టైమ్స్ మనకు కొన్నిసార్లు బోర్ అనిపిస్తుంటది ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత. ఆ బోర్ అనిపిస్తున్నటువంటి సమయంలో ఏం చదవాలి, మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విషయం చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పూట మనకు 9 గంటల తినగానే నిద్ర వస్తుంటుంది ఫస్ట్. సో నిద్ర వస్తున్న సమయంలో మనం బుక్ పట్టుకుంటే ఇంకా కాస్త నిద్ర వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మ్యాటర్స్ కానీ, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ చదవాలి. అదేమై ఉంటుంది, ఆబ్వియస్లీ పేపర్ అయి ఉంటుంది. సో పేపర్లో రకరకాల స్టోరీస్ కానీ, రకరకాల న్యూస్లు కానీ మనం చూస్తుంటాం కాబట్టి ఆ పేపర్ అనేది మోస్ట్లీ నేను నైట్ పడుకొని పోయి ముందు చదువుతుంది న్యూస్ పేపర్. ఎందుకంటే పొద్దున్న మనం న్యూస్ పేపర్ చదివితే మనకు మిగతా సబ్జెక్ట్ పైన అంత ఇంట్రెస్ట్ అనిపించదు. పేపర్ చదవగానే కొద్దిగా నీరసం వచ్చినట్టు లేకపోతే అన్ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి అట్లా నేను మనకి ఇష్టమైన సబ్జెక్టు లాస్ట్ కి పడుకోయి ముందు చదువుతుంది కాబట్టి ఒక రకంగా ఆహ్లాదంగా ఉంటుండే, బాగుంటుండే అనమాట. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఆ విధంగా ఉంటుండే. ఇది కూడా నేను అక్కడ రూమ్ లో సార్ తో ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి విధానమే. అదే విధానాన్ని కంటిన్యూ చేసాను సార్. నేను అది రోజుకి ఎన్ని గంటలు చదివేస్తారు? సో రోజుకు ఇన్ని గంటలు అని ఏం లేదు సార్. నేను యాక్చువల్ గా మీరు నమ్మండి 7 to 8 hours మాత్రమే చదివాను. 7 to 8 hours హార్డ్లీ. సో ఈ అవర్స్ నాకు సరిపోయినాయి. ఎందుకంటే నా ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఆ 8 hours లో కూడా నేను ఎట్లా అంటే డైవర్షన్ కాకుండా చదివినా కాబట్టి 16 గంటలు 18 గంటలు అంటే నేను ఏం చెప్పాను, నేను చదవలేదు కాబట్టి ఓన్లీ 7 to 8 hours. 7 to 8 hours మాత్రమే మనం కాన్ఫిడెంట్ గా అంటే మైండ్ డిస్టర్బ్ కాకుండా 7 to 8 hours చదివితే సరిపోతుందని నా ఫార్ములా, మీ ఉద్దేశం. నేను ఒక ఫార్ములాను వాడిన, అది సక్సెస్ అయ్యింది. సో ఒకవేళ అప్కమింగ్ అభ్యర్థులు ఎవరన్నా ఉంటే కూడా దీన్ని ఉపయోగించుకుంటే వాళ్ళ సక్సెస్. ఈ మన ఫార్ములా ఎగ్జాక్ట్లీ ఉపయోగించుకోవాలని ఏమీ లేదు. వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళ సమయ అనుకూలంగా కూడా వాళ్ళు మార్చుకొని ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడున్న అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటే బాగా ఇట్లా డైరెక్ట్ ప్రిపేర్ అయితే బాగా అనిపిస్తుంది. మీ స్ట్రాటజీ ప్రకారం తీసుకోవాలా వద్దా అనేది కూడా నేనేం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క బేసిక్ సబ్జెక్ట్ పైన కమాండ్ కొంతవరకు లేదు. బయట కాంపిటీషన్ ఎట్లా ఉంది, వాళ్ళు అసలు ఎట్లా చదవాలి అని తెలుసుకోవడానికి మాత్రం అయితే వాళ్ళు ఒక పర్టికులర్ పర్సన్ దగ్గర లేకపోతే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవచ్చు. అట్లా అని చెప్పి తీసుకోవద్దు అనలేము, బట్ తీసుకోకుండా కూడా సక్సెస్ కారు అన్నట్టే అనలేదు. మన ఓన్ ప్రిపరేషన్, ఓన్ స్ట్రాటజీ ఖచ్చితంగా ఉంటే మాత్రం కోచింగ్ తీసుకున్నా బట్ మనం సక్సెస్ కాగలమనేది నా నమ్మకం. అంటే మీరు 2018-17 నుంచి చదువుతూనే ఉన్నారు కదా సార్. ఈ మధ్యలో ఎప్పుడైనా సరే వద్దు ఈ ప్రిపరేషన్ అని అనిపించడం కానీ, ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు కానీ ఎప్పుడైనా మీకు వచ్చినాయా? ఈ మధ్య కాలంలో 2018 నుంచి మామూలుగా 24 అక్టోబర్ వరకు మీరు జాబ్ లో లేరు. అప్పటి వరకు మీరు ఎట్లా ఫేస్ చేశారు? సో ఆర్థిక పరిస్థితులు అనేటివి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా మేము ఒక మిడిల్ క్లాస్ కంటే కూడా తక్కువనే. బట్ ఎవరికైనా ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటే నాకు కూడా వచ్చినాయి. నేనేమి ఎగ్జామ్షన్ ఏం కాదు అందులో. కాకపోతే 2019లో నాకు 2018 డిఎస్సి మిస్ అయిన తర్వాత సో నేను ఓయూ క్యాంపస్కి వెళ్ళి ఒక 3 months చదువుకున్నాను సెట్ కోసం. సెట్ ఎలిజిబుల్, సెట్ క్వాలిఫై కోసం చదువుకున్నాను. అప్పుడు చాలా ఎకనామికల్ గా చాలా ఇబ్బందులు పడ్డాను. సో ఉండటానికి ఒక పర్సన్ రూమ్ లో కో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ రూమ్ లో ఓన్లీ పడుకోవడం కోసం, తర్వాత బయట తిని, తర్వాత 5 రూపాయల భోజనం కూడా దీని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఉన్నప్పుడు సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు. సో ఆ విధంగా అప్పుడు ఒకసారి మళ్ళీ తర్వాత కరోనా టైంలో ఆ తర్వాత అనేక రకాల ఆర్థిక సమస్యలు వచ్చినాయి. సో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడే అనిపించింది నాకు, సో ఇట్లాంటి ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడే మనం ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి ఉద్యోగంలో, దట్టు మనకు నచ్చిన ఉద్యోగంలో ఏదో ఒక దాంట్లో వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం మనకు ఈ సస్టైన్ కాగలము అన్న అభిప్రాయం అనేది అప్పటి నుంచి ఏర్పడింది. ఈ క్రమంలో చాలా రకాల ఇబ్బందులు వచ్చినాయి, బట్ ఇది ఇప్పుడు వచ్చినాయి కానీ ఫ్యూచర్లో రాకుండా ఉండేటందుకు మనం ఏదో ఒకటి మార్గం చూసుకోవాలన్న ఉద్దేశంతో కూడా నాకు నా ప్రిపరేషన్ సీరియస్నెస్ అనేది ఎక్కువ పెంచడం కూడా జరిగింది.
ఎప్పుడన్నా గివ్ అప్ ఇద్దాం అన్నట్టు ఏమన్నా మీకు ఆలోచన వచ్చిందా ఈ ప్రిపరేషన్ లో మీకు? సో రాలేదు సార్, ఎందుకంటే గివ్ అప్ ఇద్దాం అనుకుంటే ఇంకా మనకు అది అక్కడికే లాస్ట్ అవుతుంది అనమాట. సో నేను అనుకున్నా, ఎందుకంటే కొన్నిసార్లు డిఎస్సి ఎట్లా ఉంటుందంటే మన చేతుల్లో ఉండదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు పోస్టింగ్లు ఇస్తారు, ఎప్పుడు మనం ఫస్ట్ సైన్ చేసి ఫస్ట్ మంత్ శాలరీ తీసుకుంటాం అనేది కూడా మన చేతుల్లో ఉండదు. అవును. దట్ అవన్నీ కూడా గవర్నమెంట్ Government పాలసీస్ లో చేతుల్లో భాగంగా ఉంటాయి కాబట్టి మనం పర్టికులర్ గా ఈ 2 నెలలు చదివి 3 నెలలు జాబ్ ఎక్కాం అనేది అనుకోవద్దు. నేను కూడా అనుకోలేను. బట్ అనుకోలేను కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఆగస్టులో ఎగ్జామ్ జరిగింది. సో ఆగస్టు తర్వాత మళ్ళీ ఆగస్టు వరకు కూడా ఇస్తారా ఇవ్వరనేది నాకు కూడా తెలియదు. 2017 నోటిఫికేషన్ So, అలాగే జరిగింది. 2 years తర్వాత ఇవ్వడం కాబట్టి ఎప్పటిదాకైనా సరే కొన్ని, ఎందుకంటే మన అత్యవసరం ఉన్నటువంటి నీడ్స్ కోసం మాత్రమే డబ్బులు అరేంజ్ చేసుకుని పెట్టుకొని మిగతా వాటిని చాలా వరకు కొన్ని విరమించుకోవడం జరిగింది. సో ఆ విధంగా మిగతా వాటికి వెచ్చించాల్సిన డబ్బులు ఎన్నో కొన్ని పట్టుకొని ఈ ప్రిపరేషన్ నాకు ఉపయోగపడింది. నేను నా టైం టేబుల్ ప్రకారం అట్లా చేసుకున్నా కాబట్టి నాకు పాసిబుల్ అయింది. ఇప్పుడు మీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ జాబ్ కొట్టాలి నేను ఒక ఆస్పిరెంట్ కి బెస్ట్ బుక్స్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు సార్? సో బెస్ట్ బుక్స్ అంటే ఇంకా స్కూల్ బుక్స్ కంటే బెస్ట్ బుక్స్ ఏమి ఉండవు సార్. ఎందుకంటే డిఎస్సి అనే ఒక పరీక్షకి మనకు మొత్తం కూడా విత్ ఇన్ ద స్కూల్ బుక్స్ నుంచి మాత్రం వస్తాయి కాబట్టి ఈవెన్ దో సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కూడా స్కూల్ బుక్స్ ని ఫస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట, బేసిక్ నాలెడ్జ్ అనేది స్కూల్ బుక్స్ లో ఇస్తారు కాబట్టి దట్టు స్కూల్ బుక్స్ లో పర్టికులర్ గా ఉదాహరణలు కానీ లేకపోతే ఒక శాస్త్రవేత్త కానీ బ్యాక్గ్రౌండ్ కానీ మనకు ఇప్పుడున్న కొత్త బుక్స్ లో చాలా బాగా ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మనకు ఎంత పీజీ లెవెల్లో బుక్స్ చదవాలనుకున్నా కూడా ఫస్ట్ మనకు ఈ స్కూల్ బుక్స్ అనేది ఒక బేస్ లాగా పనిచేస్తాయి కాబట్టి స్కూల్ బుక్స్ ఖచ్చితంగా తరోగా చదివితే మనకు ఈ డిఎస్సి అనేది రావడం పెద్ద విషయం ఏం కాదు. సో డిఎస్సి అయితే కంపల్సరీ స్కూల్ పుస్తకాలు మాత్రమే ప్రిఫర్ చేస్తారు. నేను చదివిన కూడా అవే బుక్స్. అప్ టు ఇంటర్ వరకు అన్నారు కదా, మరి ఇంటర్ లో ఆ బుక్స్ ఎలా కలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ? సో ఇంటర్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కి సంబంధించి హిస్టరీ, ఎకనామీ, పాలిటీ. సో నేను ఇంటర్మీడియట్ లో హెచ్ఈసి కాబట్టి నాకు హిస్టరీ పై కొంచెం అవగాహన ఉంది. సో దానికి సంబంధించి మనకు డిఎస్సి సిలబస్ లో ఏ పార్ట్ హిస్టరీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఉంది అని చెప్పేసి వాటిని సార్ట్ అవుట్ చేసుకుని ఈ టాపిక్స్ ఇంటర్ లో ఎక్కడెక్కడ ఉన్నాయని ఇంటర్ బుక్స్ కూడా తీసుకోవడం జరిగింది, ఇంటర్ బుక్స్ కూడా చదవడం జరిగింది. అంటే మీరు అప్ టు 3rd క్లాస్ నుంచి ఇంటర్ చదివారు, అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్? ఫోర్త్ క్లాస్ నుంచి నేను ఇంటర్మీడియట్ వరకు. 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ కంటెంట్, 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ అండ్ అకాడమిక్స్ మాత్రం ఫాలో అయినా. ఎందుకు 4th నుంచి మనము తీసుకోవాలంటే ఒక క్వశ్చన్ ఉంది సార్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ గిరిజన సమూహాలకు సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంది. సో అది టెట్ లో వచ్చింది, అట్ ద సేమ్ టైం డిఎస్సి లో కూడా వచ్చింది. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందా? సేమ్ క్వశ్చన్ అంటే దానికి కొంచెం అడిగే విధానం చేంజ్ ఉంది, బట్ ఆ క్వశ్చన్ మాత్రం సేమ్ వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రైబల్ కి సంబంధించి అడిగితే మనకు హై స్కూల్ లెవెల్లో అంటే 6వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు గిరిజన సమూహాల గురించి. కానీ ఈ గిరిజన సమూహాలు హై స్టాండర్డ్ లో పెద్ద స్థాయిలో అడగవచ్చు, అంతకంటే ముందు క్లాస్ లో ఉన్నటువంటి దాన్ని తీసుకుని కూడా అడగొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మాకు 4th నుంచి బుక్స్ చదువుకోవడం అనేది ముఖ్యమని భావిస్తాను. అయితే నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం సార్, కొన్ని సక్సెస్ స్టోరీలను ఎవరైనా సరే గివ్ అప్ ఇవ్వాలనుకున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయినాడు, రాకపోయేసరికి వదిలేద్దాం అట్లా అనుకున్న వాళ్ళకు మీరు పడ్డటువంటి కష్టాలు, ఎవరైతే సక్సెస్ లో భాగంగా ఉన్నారో వాళ్ళు పడ్డటువంటి కష్టాలు కానీ వాళ్ళు చదివే విధానాలు కానీ వాళ్ళకు ఒక్కసారి తెలియజేసినప్పుడు, అరే అతనే అంత కష్టాలు ఉండి కూడా నేను చదివి జాబ్ కొట్టగలిగిండు, నేనెందుకు చదవలేను అనే ఒక ఆత్మస్థైర్యం తనలో నింపడానికి ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మరి ప్రతిరోజు ఒక మార్నింగ్ 7 o'clock ఒక క్వశ్చన్ రిలీజ్ అయితే సార్, ప్రతిరోజు ఒక క్వశ్చన్, తెలంగాణ మూమెంట్ కానీ హిస్టరీ కానీ తెలంగాణ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఏదైనా ఒక క్వశ్చన్ ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సక్సెస్ స్టోరీలు ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సార్. అందులో భాగంగానే సక్సెస్ స్టోరీలు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇది మీది 2nd సార్. తప్పకుండా సార్, ధన్యవాదాలు. సో మీ ఛానల్ శ్రేయాన్స్ ఎడ్యుటిప్స్ అనుకుంటా కదా? అవును సార్, శ్రేయాన్స్ ఎడ్యుటిప్స్. సో నేను ఫాలో అవుతున్నా, ఈ మధ్యనే ఫాలో అవుతున్నా, బాగుంటుంది. సో ఎవరికొకరికి ఏదో ఒక దశలో మనం చేసేటువంటి ఇనిషియేటివ్ ఖచ్చితంగా ఉపయోగపడతానని భావిస్తున్నాను. ఎందుకంటే మన నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఏదో ఒక రూపంలో సమాజానికి తెలియాలి. సో ఆ తెలియజేస్తున్నటువంటి క్రమం మీరు తీసుకున్న ఇనిషియేటివ్ అనేది మీ శ్రేయాన్స్ ఎడ్యుటిప్స్ ద్వారా అందరికీ చేరుతుందని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాలా మంది యువతకి
స్టడీస్ పీరియడ్ కానీ డైట్ కానీ ఏదైనా సరే అయిపోయేసరికి ఒక 20+20-22 అలా ఏజ్ వరకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన అకాడమిక్ స్టాండర్డ్స్ని బట్టి చూస్తే మీరు ఒక 30+ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడే 20-25 వచ్చేసరికి ఇక పెళ్లి చేసుకోవాలి, నాకు ఇక రాదులే అన్నట్టు చేస్తుంటారు. 30+లో కూడా మీరు అన్ని రోజులు మీరు స్థిరంగా కూర్చొని అది చదవడానికి మీకు ఇన్స్పిరేషన్ కానీ మీ స్ట్రాటజీ కానీ చెప్పండి. సో నిజమే సార్. అయితే వాస్తవానికి సో చాలామంది కరోనా టైంలో ఇమ్యూనిటీ పవర్ లేకుండా చాలామంది కరోనా అటాక్ కావడం అనేది మనం చాలాసార్లు చూసినాం యాక్చువల్గా. సో మన బాడీలో ఒక ఏదైనా రోగాన్ని తట్టుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ కావాలి. సో ఆ తర్వాత 2021 కరోనా తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది అంటే మనం మంచి లైఫ్ స్టైల్, మంచి బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకుంటే మన శరీర సమతాస్థితిని చాలా బాగా కాపాడుకోగలము అని చెప్పేసి అప్పుడే ఏర్పడింది మనం. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఏజ్ ఉన్నామని కాదు, మనం ఎలిజిబుల్ అయ్యే ఏజ్ వరకు కూడా మనకు ఏదైనా జాబ్ సంపాదించాలనే తపన ఉంటుంది కదా, ఖచ్చితంగా సాధ్యపడవచ్చు. ప్రతి ఒక్కరికి 24 గంటలే టైం ఉంటుంది, బట్ ఆ 24 గంటలు మనం ఎట్లా డివైడ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో నేను బేసికల్గా ఫిట్నెస్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఆ వర్కౌట్ చేసినటువంటి టైం కేటాయిస్తూ తర్వాత నేను నా ప్రిపరేషన్కు మిగతా టైం కేటాయించుకున్నాను. అట్ ద సేమ్ టైం మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల, బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల కూడా మనము ఒక రకంగా హెల్దీగా ఉంటాము. అరిస్టాటిల్ ఒక మాట అంటాడు సార్, దృఢమైన శరీరంలోనే దృఢమైన ఆలోచన చేసే మనసు ఉంటుందని చెప్పేసి. కాబట్టి మనం ఎప్పుడైతే శరీరాన్ని ఫిట్నెస్గా ఉంచుకుంటాం, మన ఆలోచనలు, మన విధానాలు కూడా ఒక పాజిటివ్ వేలో ఉంటాయని చెప్పేసి నేను నమ్ముతా ఇప్పటికి కూడా నమ్ముతా. కాబట్టి ఆ విధంగా కూడా నాకు ఈ 30+లో ఈ సక్సెస్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశంగా భావిస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టైం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సాధించవచ్చు అని మన రాజేందర్ సార్ మాటల్లో కూడా మనం విన్నాము. లాంగ్ టైం ప్రిపరేషన్ చేయండి. లాంగ్ టైం ప్రిపరేషన్లో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ సదా మీ సేవలో శ్రేయాన్ శెట్టి టిప్స్. థ్యాంక్ యూ.